నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ను రాళ్లతో కొడతారంటూ ఘాటు వ్యాఖ్య. దేశం గర్వించే నేత మౌలానా అబుల్ కలాం ఆజాద్. వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. మేడిగడ్డ ప్రాజెక్టు భూకంపాన్ని సైతం తట్టుకుంది. ప్రాజెక్టును మరమ్మత్తు చేసి రైతులను ఆదుకోవాలన్న వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత. క్యూలలో నిలబడి వేసారిపోతున్న రైతులు. ఇక వార్తల వివరాలు. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచమని, వీరిద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇట్టి వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందిస్తూ కేటీఆర్పై మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ 25 ప్రభారీల సమావేశానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేటీఆర్కు పని పాట లేదని, ప్రజలెవరూ దేకడం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుండి పారిపోయినాడని చెప్పారు. కాంగ్రెస్కు లోపాయికారిగా సపోర్టు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అందుకే కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈరేస్ స్కామ్లో ఖచ్చితమైన ఆధారాలున్నా అరెస్టు చేయడం లేదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే నిజమైన కేఆర్ బ్రదర్స్ అని, కేఆర్ అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి మాత్రమేనన్నారు. తనపై లీగల్ నోటీసు ఇచ్చి పారిపోయిన పరికి పందవంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ను కుక్కలు కూడా దేకవని, కేసీఆర్ అనేటోడు లేకపోతే రాళ్లతో కొడతారని ఘాటుగా స్పందించారు. అమెరికాలో చిప్పలు కడిగినోడివని, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం పేరు చెప్పి టికెట్లు దండుకున్నోడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని, సమయం ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ చేసిన మోసాలను, అవినీతి అక్రమాలను, 15% కమిషన్ వివరాలపైన బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. సీఎంకు దమ్ముంటే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనపై బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే మెరుగైన సాయం అందించాలని కోరారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు పాయల శంకర్, వెంకటరమణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్లు సునీల్ రావు, శంకర్, వాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు పని పాట ఏం లేదు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబడిపంటే ఎవరు గతిలేడు వాళ్ళ దాని మీద పెట్టక ఊగా నామినేడు. మీరు ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలే? మీకు అభ్యర్థులు దొరకలేదా? ఒకటి చెప్పాలి. దాంతోపాటు కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోరినో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా. డ్రగ్స్ కేసులో నిన్ను కానీ, ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా, మాఫియా గ్యాంగ్, వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు, మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో ఫస్ట్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. మీ బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు, బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. ఈ ఫార్ములా రేస్ కార్యం ఉన్నది, దాని మీద నువ్వు సుప్రీంకోర్టు పోయినావు, హైకోర్టు పోయినావు. కోర్టు మొత్తం క్లియర్గా చెప్పేసింది, ఏమన్నా చేసుకోవచ్చని నీ పిటిషన్ కొట్టేసింది. మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు? కేఆర్ బ్రదర్స్ ఎవరు? మీరిద్దరు. నీ దొంగ నాటకాలు బంద్ చేయి. నీ బతికేంది, నువ్వేంది, ఏదో బిచ్చ బతుకునేది. ఇంకా హాకారం పోలే నీకు బిడ్డ. నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా బయట, నీ మొత్తం నీ చరిత్ర మొత్తం బయటపడతా. మొత్తం డాటా నగర్ నువ్వు సవాల్ చేయనాను. నువ్వు నా సవాల్ చేయి, చరిత్రకు సిద్ధమని చెప్పాను. నీ చరిత్ర బయట పెట్టడానికి నేను సిద్ధము. పర్సనల్గా పోవద్దనే పోతలేను.
నువ్వు నా సవాళ్ళకి సిద్ధమా చెప్పు, నీ బయట పడతా నేను. లీగల్ నోటీస్ ఇచ్చినావు, పిరికి పందులకి పారిపోయిన పిరికి పందవు నువ్వు. అసలు నీ అయ్య లేకుంటే నీ కుక్కల దగ్గర మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి కాదు అన్నురా, రాళ్ళు చెప్పుతో కొడతారు. నేను అమెరికా నుండి చిప్పలు కడిగినోడివి, నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు, దెబ్బలు తిన్నది మేము, కేసులు భరించేది ఇక్కడ పేదోళ్ళు. నువ్వు ఛాయలు పోసి దోశలు వేసి కూరగాయలు అమ్మి ఫోటోలు దిగి జేసులు ధర్నా వేస్తే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి జై జై అని నువ్వు రాజకీయ పాపం గడుపుకునే మూర్ఖునివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్కు దేశంలోనే మొదటి విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ నేతలు అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజ్ ఆధ్వర్యంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పద్మాకర్ రెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని దేశంలో అక్షరాస్యత శాతం పెంచారని కొనియాడారు. దేశాన్ని నాగరికత వైపు నడిపించిన మేధావి అబ్దుల్ కలాం అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రవణ్ నాయక్, నేహాల్ అహ్మద్, ముస్తాక్ లాయక్, గుండాటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి, అఖండ భారతదేశంలో భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన అబ్దుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వారి అభిమానులు ప్రత్యేకంగా వారికి నివాళులర్పిస్తున్న సందర్భంలో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిగా మరి విద్యకు బాటలు వేసి ఆనాడు 6% ఉన్న విద్యా వ్యవస్థలో మరి విద్యాధికులు 6% ఉంటే వారు మరి పదవి నిర్వహించి దాదాపు 22% మరి విద్యాభ్యసించే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, मौलाना अबुल कलाम आज़ाद भारत रत्न है और नेहरू जी के कैबिनेट में पहले एजुकेशन मिनिस्टर थे। 10 साल कांग्रेस पार्टी के सदर भी कर चुके हैं। उनके डेथ एनिवर्सरी के प्रोग्राम के मौके पर आज माइनॉरिटी सेल कांग्रेस की तरफ से डीसीसी ऑफिस में उनके फ़ोटो को हार डाल के गम इज़हार किए हैं। और आज आईआईटी यूजीसी इंडिया में जहाँ भी है बोल तो जो भी कॉलेज है बोल तो उनके मेहनत से जो बने हैं, उन्होंने बहुत सारे खिदमत अंजाम किए हैं। और उन्होंने आज़ादी के लड़ाई में गांधी जी के साथ सबके साथ रह के 10 साल जेल की ज़िंदगी गुजारे। वैसे अच्छे इंसान के नक्शा कदम पर अब सब कांग्रेस वाले चल के उनके जो भी है आशा साधन को आगे बढ़ना बोल के हम कांग्रेस माइनॉरिटी से तरफ से बोल रहे हैं। 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన పార్లమెంటు నియోజకవర్గ 25 ప్రభారీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన వేతనమంతా స్కూల్స్ అభివృద్ధికే కేటాయిస్తారని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి అంజిరెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ అభ్యర్థులు గెలిచిన వారం రోజుల్లోనే దీక్షలు, ఉద్యమాలతో కాంగ్రెస్ సర్కారుపై యుద్ధం ఆరంభిస్తామని ప్రకటించారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్నారు. పైగా కాంగ్రెస్ బీసీ జపం చేయడం సిగ్గుచేటన్నారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్ల ఇంటింటికి వెళ్లి ఓట్లు వేసేలా కష్టపడాలని సూచించారు. సర్వేలన్నీ అంజిరెడ్డి ముందస్తులో ఉన్నాయని చెబుతున్నాయని తెలిపారు. 2వ స్థానం కోసమే కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్, వాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అయినా నన్ను 2,20,000 ఓట్ల మెజార్టీతో మా వాళ్ళు గెలిపించారు. ఈయన కాంగ్రెస్ వాళ్ళు 7,000 కాదు, 10,000 కాదు, 15,000 ఇచ్చినా కూడా మా కార్యకర్తలు, దమ్మున్న కార్యకర్తలు, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎట్లా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పానో, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మోసాలు ఏ విధంగా చెప్పానో చెప్పి నేను పక్కా గెలిపిస్తానని టెన్షన్ పడకని చెప్పిన. పక్కా లేదా? పక్కా కదా? ఇలా 7,000, 10,000 రూపాయలు ఇచ్చి మేధావుల ఓట్లు కొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న. అందరి దృష్టి మొత్తం ఇటే ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మనకు ఒక సవాల్. ఇవి 2 ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే కొట్లాడింది ఇంతకుముందు చెప్పినా, కొట్లాడింది మనం
ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇవాళ మమ్మల్ని గెలిపియండి, మీకోసం కొట్లాడతాం మేము. ఇవాళ గెలిచిన వెంటనే ఇలా అంజిరెడ్డి గారిని కొమరే గారిని గెలిపించండి. మన గెలుపుని ఎవ్వరు ఆపలేరన్నా. కాబట్టి కమిట్మెంట్తో పనిచేయండి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారం పక్క పెట్టండి. మీరు సోషల్ మీడియాను ఎక్కువ వాడి మనల్ని ఓటర్ చేరుకునే విధంగా చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి 50 ప్రభారీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణలోని 3 ఐపీఎస్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇందులో కరీంనగర్కు చెందిన సిపి అభిషేక్ మహంతి ఉండగా ఆయనను ఏపీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 3 24 గంటల్లో ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడ్డ ఈ 3 అధికారులు వెంటనే ఆంధ్రాలో రిపోర్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర హోంశాఖ తెలిపిన ప్రకారం ఈ 3 అధికారులు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించబడ్డారు. అయితే వారు ట్రిబ్యునల్ను ఆశ్రయించి తెలంగాణలోనే కొనసాగుతున్నారు. కానీ తాజాగా కేంద్రం వీరిని వెంటనే ఏపీ క్యాడర్లో రిపోర్టు చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం డీజీ ర్యాంకులో కొనసాగుతున్న అంజనీ కుమార్ రోడ్డు సేఫ్టీ డీజీగా ఉన్నారు. అలాగే డీజీ ర్యాంకులో ఉన్న మరో అధికారి అభిలాష్ బిస్తా పోలీసు ట్రైనింగ్ డీజీగా కొనసాగుతున్నారు. ఎస్పీ ర్యాంకులో కొనసాగుతున్న అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఈ 3 అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని 24 గంటల్లో ఏపీ క్యాడర్లో రిపోర్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. భూకంపాన్ని సైతం తట్టుకొని మేడిగడ్డ ప్రాజెక్టు నిలబడిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల జీవితాలతో చెలగాటమాడకుండా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతును చేపట్టి రైతులకు సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారని చెప్పారు. తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు నాట్లు వేయొద్దని చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫిబ్రవరిలోనే యూరియా కోసం రైతులు క్యూలలో నిలిచునే పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం నీళ్లు వరప్రదాయిని అని, కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ నిర్మించి రైతులకు నీళ్లు అందించారని చెప్పారు. అధికారంలోకి వస్తే మేడిగడ్డ ప్రాజెక్టును మరమ్మత్తు చేసి రైతులకు నీరు అందించే వాళ్ళమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడిగడ్డ మరమ్మతులపై స్పందించాలని డిమాండ్ చేశారు. డ్యామ్ సేఫ్టీ అధికారులను పిలిపించి రివ్యూ చేసి మేడిగడ్డ మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వినోద్ కుమార్తో పాటు చెప్పదని మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి మహేష్, కంసాల శ్రీనివాస్, వాల రమణారావు, దుర్షేడ్, మాజీ ఉప సర్పంచ్ సుంగిశాల సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడాన్ని కేసీఆర్ గారికి అంటబెట్టి ఇది లోపం జరిగింది, ఈ నిర్మాణ లోపం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల లబ్ధి కొంత పొందినప్పటికీ తదనంతరం కూడా ఈ ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయిందని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసి దాని మరమ్మతులు చేపట్టలేదు. మరి బ్రహ్మాండంగా పోయిన వర్షాకాలంలో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఇంచు కూడా కదలలేదు మేడిగడ్డ బ్యారేజ్. తదనంతరము మరి మొన్న భూకంపం వచ్చింది, అక్కడనే వచ్చింది ఎపి సెంటర్, మేడిగడ్డ దగ్గరనే ఎపి సెంటర్, ములుగు జిల్లా లోపల ఎపి సెంటర్. భూకంపం వస్తే 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు ఏది మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్. మిల్లీమీటర్ అని చెప్పి నేను చెప్తలేను, ఆ భూకంపం పైన పరీక్షలు చేసే వాళ్ళు చెప్పారు 1 మిల్లీమీటర్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ జరగలేదు. మరి ఎందుకు మరమ్మతులు చేస్తలేవని చెప్పి అడిగితే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ దీని ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి బుకాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇది నీటిపారుదల శాఖ మంత్రి గారు. నేను చెప్తున్నాను, ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 1వ పేజీ నుండి మొదలు పెడితే చివరి పేజీ వరకు నేను దీన్ని పూర్తిగా 10 సార్లు చదివిన. ఇంకొక మార్చ్ చివరి వరకు వచ్చేసరికి ఏప్రిల్ మొదటి వారంలో మరి అప్పుడు పొట్టబెట్టి కోతకొచ్చే చివరి తడి ఉండలేదు.
నేను మన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గడిచిన ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనుకటి రోజులు గుర్తుకొస్తున్నాయని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు యూరియా కోసం క్యూలైన్లు కట్టడం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులు ఉరితాడు వేసుకోవడమేనా అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తుందన్నారు. రైతులకు ఎరువులు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విఫలమయ్యారని ఆరోపించారు. నియోజకవర్గంలో వరి సాగు ఎంత ఉందో ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. అసంపూర్తిగా ఉన్న కాలువ మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై మాట్లాడే అర్హత రేవంత్కు లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి రైతులపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, మాజీ సర్పంచ్ రంజిత్, నాయకులు శాతరాజు యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏ కరువు కోసం పోవాలనో, ఏ రైతుల ఆత్మహత్యలు ఆగాలని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్ర సాధన మొదలుపెట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం 2014. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి క్రమంలో కూడా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితి, తీవ్రమైనటువంటి అనావృష్టి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తదనంతరము గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ముఖ్యంగా రైతుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే రైతు అభివృద్ధియే తెలంగాణ అభివృద్ధిగా భావించుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాల కాలంలో భారతదేశానికే ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఆదర్శ రైతును అందించినటువంటి చరిత్ర గత కేసీఆర్ గారిది. చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలతోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి చాలా అసభ్యకరమైనటువంటి పదాలు వాడిండు. కనీసం అనే త్యాగానికన్నా మనం గౌరవం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రినన్నా గౌరవం ఇవ్వాల్సినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు చాలా, నేను చెప్పడానికి కోసం కూడా సన్యాసి అన్నాడు. మేము కూడా అంటున్నాం, అరే ఒరే సన్యాసి రేవంత్ రెడ్డి, నేను కూడా నేను మాట్లాడగలను. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి. ఇలా తెలంగాణ పరువు తీసే పరిస్థితులలో మాట్లాడుతున్నటువంటి ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎన్జీఓస్ ఉద్యోగులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఇటీవలే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమైనట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పెండింగ్లో ఉన్న 300 కోట్ల బిల్లులను నెల రోజులలోపు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు జగదీశ్వర్ తెలిపారు. అలాగే ఏప్రిల్ తర్వాత 2 డిఏలు ఉద్యోగులకు అందజేయనున్నట్లు సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే ఉద్యోగ సంఘ భవనాలపై టాక్స్ ఎక్సెప్షన్ చేస్తామని, ఉద్యోగులందరికీ పాత పద్ధతిలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ పట్ల సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అనంతరం మారం జగదీశ్వర్ దంపతులకు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీఓస్ రాష్ట్ర కార్యదర్శి ముజీబ్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, టీఎంజీఓస్ నాయకులు సంగం లక్ష్మణరావు, పోలు కిషన్, నాగరాజు, గంగారపు రమేష్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడడం జరిగింది. మొన్న గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగ సంఘాలను పిలవడం జరిగింది. అందులో చాలా సమస్యలు, ఇలా పెండింగ్ ఉన్న సమస్యలు, మా ఆర్థికపరమైన సమస్యలు, మా ఉద్యోగులలో పెండింగ్లో ఉన్న బిల్స్ను 300 కోట్లు నెలకు చేస్తున్న సందర్భంలో మేము కోరగానే దాన్ని 600 కోట్లకు చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఏప్రిల్ తర్వాత ఒక ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆ ఏప్రిల్ తర్వాత మీ అందరిని పిలిచి 2 డిఏలు ఇచ్చేసి దాని పిఆర్సీని కూడా కమిటీ తెప్పించుకొని మీ సమస్యలు పరిష్కరిస్తామన్నందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఉద్యోగ సంఘ భవనాలపైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. 2019లో ఒక మెమో తీసుకొచ్చి దాన్ని ట్యాక్స్ వేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే
దాన్ని కూడా పాత మాదిరిగానే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం, అలాగే మా పెండింగ్ రికగ్నిషన్ కూడా చేసి దాన్ని కూడా చేస్తా అనడం. ఇలా ఈహెచ్ఎస్ చాలా సమస్య ఉంది ఉద్యోగులలో, కోట్ల లక్షలలో మెడికల్ బిల్ రావడం. శ్రీధర్ బాబు గారు కూడా ఆ సమావేశంలో ఉన్నారు. వారు కూడా ఉద్యోగుల సమస్యలపై కూర్చొని మాట్లాడి అన్ని సమస్యల మార్గంగా ఉద్యోగులకు చేస్తామన్నందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. గడిచిన 10 ఏళ్లలో రైతులకు ఎలాంటి యూరియా కొరత కలగలేదని ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తలాపూర్ గ్రామ రైతులు మండిపడ్డారు. పంట చేతికొచ్చే సమయంలో యూరియా కొరత ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా యూరియా అందుబాటులో లేక ప్రస్తుత పరిస్థితుల్లో సైతం అధికారులు అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని తెలిపారు. వీటి కోసం ఉదయం 6 గంటల నుండి కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తమ వంతు వచ్చే వరకు దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం అనే మాటలు కేవలం హామీలకే పరిమితమని, ఆచరణలో మాత్రం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా కొరత లేకుండా సకాలంలో సరైన కేంద్రాలను ఏర్పాటు చేసి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం చేసుకునే రైతులందరికీ ఇంత అరగోస పెడుతున్న ప్రభుత్వానికి కొంచెం కనికరించి ఎప్పటికప్పుడు యూరియా బస్తాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కానీ ఇంత మాకు కష్టం రాలేదు. ఈ సంవత్సరం లోపల లైన్లు కట్టి ఎర్రటెండలా నిలబడి బస్తాల కొరకు ఇబ్బంది పడుతున్నాము. మేము పొద్దున 6 గంటలకు వచ్చినాం. ఇప్పటి నుంచి ఎంత అవుతుంది? 12 అవుతుంది. తిండి తికాన్ లేకుండా 12:30 అవుతుంది. తిండి తికాన్ లేకుండా ఆసాములు ఉపాసం ఉండి లైన్లో నిలబడుతుంటే ఎర్రటెండలు నిలబడడం. ఇంత ఆలస్యం అంటే బస్తాలు లేక బస్తాలు ఉంటే ఇంత ఇక్కడ కత్తారా? ఏ ఊరిలో ఆ ఊరిలో తీసుకుంటారు, ఎక్కడో అక్కడ తీసుకుంటారు. ఆ బస్తాలు కావాలని ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటున్నాం. ఏనాడు కూడా ఇంత దుస్థితి రాలేదు. ఇంత ఎండాకాలంలో కూడా లైన్లో నిలబడితే వాళ్ళ జనాలకు ఏం కావాలి? ఇబ్బందులు పాలవుతారు. ప్రభుత్వం కొంచెం కనికరించి ఎక్కడెక్కడ ఏ రోజు ఆ రోజు బస్తాలు తెప్పించగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు పడాల్సి వస్తుంది. రైతులకు సరిపడా బస్తాలు లభించక అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం నిల్వలున్నాయని చెబుతున్నప్పటికీ రైతులు సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల నుస్తలాపూర్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బస్తాలు సరిపడా లభించడం లేదు. పొరండ్ల సొసైటీ వద్ద ఉదయం 7 గంటలకే దాదాపు 200 మందికి పైగా రైతులు వరుసలో గంటల తరబడి నిలుచుతున్నారు. గోదాంలో ఉన్న 420 బస్తాలను 150 మందికి పైగా రైతులకు పంపిణీ చేయగా చివరి నిల్చున్న వారికి ఒక బస్తా కూడా అందని పరిస్థితి. తిమ్మాపూర్ మండలంలోని పలు సొసైటీల్లో గత 4 రోజుల నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. ఈ రోజు వరకు అయిపోయేటట్టున్నాయి. ఇంకో మాండు 150 బస్తాలు ఉన్నాయి. రైతులం బాగున్నాం, చాలా మంది ఉన్నాం, ఒక 100 మంది దాకా ఉన్నాం. యూరియా బస్తాల కొరత బాగా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఏమంటారు మరి అధికారులు ఏమంటారు? ఇంతకుముందు గడ్డల బస్తాలు తీసుకొచ్చిన అవి ఉడవలే, మరి వీటికి వచ్చినాయి. ఇప్పుడు తెచ్చిన ఈ రోజు వరకు కూడా సరిపోవు. ఇవాళ ఎన్ని బస్తాలు వచ్చినాయి? ఈ రోజు వచ్చినాయి 450 బస్తాలు వచ్చినాయి, 420 బస్తాలు వచ్చినట్ట అయిపోతాయి. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి సమక్షంలో శ్రీ ధన్వి న్యూరోస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, వాసన్ ఐకేర్ వైద్యుల సహకారంతో వైద్య పరీక్షలు అందించారు. సివిల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం సైతం చేపట్టారు. వైద్యులు తాటికొండ అనిల్ కుమార్, శ్రీ వైష్ణవి ఆధ్వర్యంలో 155 మందికి న్యూరో ఫిజికల్ పరీక్షలు, 145 మంది డెంటల్ పరీక్షలు, 175 మందికి కంటి పరీక్షలు చేశారు. మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో 66 మంది రక్తదానం చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం తమ బాధ్యత అని సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు టాటా ఏఐఏ నిత్యం ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తుందని చెప్పారు. రతన్ టాటా స్ఫూర్తితో దాతృత్వ సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. టాటా ఏఐఏ జీవిత బీమా పాలసీలు అన్ని వర్గాల ప్రజల కుటుంబ అవసరాలకు సరిపోయేలా రూపొందించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు వీరస్వామి, ఆదర్శ్, చంద్రశేఖర్, వెంకటేష్, వర్మ, మహేందర్, ఛానల్ పార్ట్నర్స్ శ్రీకాంత్, సుజన్, టి రాజు, రమేష్, ఇన్సూరెన్స్ అడ్వైజర్లు, ప్రజలు పాల్గొన్నారు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కర్నూలు బ్రాంచ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటంటే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ నెలలో సంకల్ప యాత్ర అనే ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది.
దీని ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేయడము. అయితే మేము రతన్ టాటా గారిని ఆదర్శంగా తీసుకొని లైఫ్ ఇన్సూరెన్స్తో అందరిని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఒక సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు టాటా ఏఐఏ కరీంనగర్ బ్రాంచ్ నుంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు మన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు కరీంనగర్ నుండి 25 మంది భక్తులు చేరుకున్నారు. రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నలుమాచు మనోహర్ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగింది. కుంభమేళాలో బోటులో వెళ్లి త్రివేణి సంగమం నందు పుణ్యస్నానం చేశామని నలుమాచు మనోహర్ అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నానం చేశామని, భక్తులకు భోజన సౌకర్యం, విలాసవంతమైన వసతి సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఇంతటి కుంభమేళాకు హాజరవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నలుమాచు మనోహర్తో పాటు రాగంపేట ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని డిగ్రీ కళాశాల సహకారంతో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగర శివారులోని శాతవాహన యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ మనోహర్ అన్నారు. ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడం మానుకోవాలని సూచించారు. తద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగస్వామ్యం కావాలన్నారు. నా కోసం కాదు నీ కోసం అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మనోహర్, ఓఎస్డి హరికాంత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, విజయ్ ప్రకాష్, సునీత, మహేష్, అనిల్ కుమార్, వివిధ డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేస్తానని శుభ్రతను మరియు ఎలాంటి అపరిశుద్ధం చేయనీయను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ఈ విషయంలో నేను వీధికి తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్. అడవి పంది ఢీకొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి కాంప్లెక్స్ స్కూలు పరిధిలో స్వీపర్గా గాలిపల్లి వనిత పనిచేస్తుంది. జంగపల్లి నుండి గన్నేరువరం వరకు స్కూటీపై వెళుతుండగా బాదాపూర్ సమీపంలోని మామిడి తోట నుండి అడవి పంది వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో వనిత కింద పడిపోగా తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమీప గ్రామస్తులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రకుల రెడ్ల ఆధిపత్యమే నడుస్తుందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. దేశంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక దళిత మహిళ అగ్రకుల రెడ్ల మీద యుద్ధానికి దిగిందని కొనియాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు నిలబడే అర్హత లేదన్నారు. పట్టభద్రులకు మద్యం, డబ్బులు పంచిన ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని హెచ్చరించారు. అగ్రవర్ణాలను ఓడించి మంద జ్యోతిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు తాళ్ళ నరేష్,
ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ పరిధిలో ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుండి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో మందా జ్యోతి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఈ ఎన్నికల బరిలో ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మందా జ్యోతి గారికి మేము ఓటుని అభ్యర్థిస్తున్నాం పట్టభద్రుల నుండి. ఏంటి పట్టభద్రుల నుండి మేము ఓటుని అభ్యర్థించడానికి కారణం, మందా జ్యోతి గారు ఒక దళిత స్త్రీ, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఒక దళిత ఉమెనే కాదు, మాదిగా 2 కులాలకు సంబంధించిన ఒక ఆదర్శ కుటుంబం. అదే కాదు, తన భర్త ఒక ఆప్థమాలజీ కంటి ప్రొఫెసర్, జ్యోతి అభ్యర్థి కూడా ఒక డిప్లొమా కంటి వైద్య కోర్సు చేసి ఇద్దరు కలిసి కొన్ని వేల మందికి మరి కంటి వైద్యం చేసినటువంటి ఒక సేవ చేసినటువంటి చరిత్ర. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, దళిత స్త్రీ, మాదిగ ఆదర్శ కుటుంబం. ఈ సమాజంలో ఎన్నో సమస్యల పట్ల ప్రజలకు సేవ చేసిన ఒక నేపథ్యం ఉన్న ఈ మహిళని శాసన మండలి ఎన్నికల్లో, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయించడం జరిగింది. 4% లేని రెట్లకి మీరు ఎట్లా టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున? 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇవ్వకుండా 4% ఉన్న అభ్యర్థి పోటీ చేస్తాడంటే ఇది అప్రజాస్వామ్యం కాదా? ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? కాబట్టి వెంటనే ఈ నరేందర్ రెడ్డి విత్డ్రా చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఓయూ జేఏసీ విద్యార్థి సంఘం ప్రకటించింది. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఓయూ జేఏసీ నేత కోడూరి రఘు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ప్రధాన జాతీయ పార్టీలు అగ్ర వర్ణాల పెత్తందారులకు మాత్రమే టికెట్ ఇచ్చాయని ఆరోపించారు. ప్రసన్న హరికృష్ణ బహుజన బిడ్డ అని, పూర్వ ఉస్మానియా విద్యార్థిగా విద్యను అభ్యసించారని గుర్తు చేశారు. ఎంతో మంది విద్యార్థులకు తను నేర్చుకున్న విద్యను విద్యాదానం చేశారని కొనియాడారు. ఎన్నో పుస్తకాలను రచించి ఉచితంగా విద్యను నేర్పి విద్యార్థులను ప్రోత్సహించారని చెప్పారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు ఆయనను ప్రోత్సహించి గెలిపించారని కోరారు. ఈ సమావేశంలో ఓయూ జేఏసీ నాయకుడు కోడూరి రఘు, ఇతర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల ఐక్య జేఏసీ ఈరోజు డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతుగా కరీంనగర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లలో భాగంగా 2 ప్రధాన జాతీయ పార్టీలు కూడా అగ్రవర్ణాలైనటువంటి పెత్తందారులకు సైతం మాత్రమే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బహుజన బిడ్డ అయినటువంటి మన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ప్రతి ఒక్క పట్టుభద్రుడు, ప్రతి ఒక్క ఉద్యోగి, మేధావులు కూడా అడుగడుగున నీరాజనం పడుతూ ఉన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఓయూజేఎస్ తరఫున పూర్తి మద్దతుగా ఇవాళ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. కేవలం చదువునే నమ్ముకొని తన చదువునే పెట్టుబడిగా పెట్టి ఈరోజు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన బహుజన బిడ్డకు శాసన మండలిలో మన వంతు కృషిగా మన గళాన్ని, మన కళాన్ని వినిపించాలని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని త్వరలో కార్యాచరణ ప్రకటిస్తారని మదరం గంగాధర్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా పోటీ చేసి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నానని గుర్తు చేశారు. పట్టభద్రులు ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పోటీ చేశారని, కానీ కాంగ్రెస్ కండువా కప్పి రాజకీయ జీవితాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితోనే తప్పుకున్నానని చెప్పారు. త్వరలో తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి తన భవిష్యత్తు ప్రకటిస్తారని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మీ అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఎదురుగా కూర్చున్నటువంటి తన జీవితాన్నే రేపటి తరానికి ఆదర్శంగా చూపిస్తూ నేటి తరానికి విలువలతో కూడినటువంటి ఒక పట్టభద్రులకి ఒక గొంతుకగా నిలబడాలనే లక్ష్యంతో తన వెనకాల ఏ గాడ్ ఫాదర్లు లేరు,
త్వరలోనే రేపు మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరిని గెలిపిస్తామనేది కూడా రేపు ప్రకటిస్తాం. ఎవరి గెలుపైతే రేపు చట్టసభలలో మేము కోరుకున్న బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందో ఈ యొక్క పెత్తందారులు ఈ వ్యాపారవేత్తల వల్ల జరిగే కుట్రలను వివరించడానికి నేను గత 5 నెలల కిందట ఇదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మొదటి రోజు నుంచే నా యొక్క మేనిఫెస్టోని మీకు తెలియపరుస్తూ నా యొక్క నిబద్ధతను తెలియపరుస్తూ నేను ఎందుకు డిఎస్పీ పదవి నుంచి నిష్క్రమించి పట్టభద్రుల యొక్క నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానన్న విషయము నిక్కచ్చిగా ఒక నిర్దిష్టంగా వివరణాత్మకంగా నేను చెప్పడం జరిగింది. సాధారణ అంశాల పట్ల ఎవరికైతే విజ్ఞానం ఉంటుందో, ఎవరైతే జర్నలిజంలో పనిచేస్తున్నారో జర్నలిస్టులకు ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ ఏర్పాటు చేసే వరకు నేను ఖచ్చితంగా నిద్రపోకుండా ఉద్యమం చేస్తాను. మీరు నా వెంట ఉంటే నేను మీ వెంట ఉంటాను, లేదంటే మీరు ముందుంటే నేను మీ వెంట ఉంటాను. ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ధారణ జరుగుతుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆవరణలో యాగశాల పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు, కమిటీ సభ్యులు, ప్రధాన పూజారి మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. మానేరు నది ఒడ్డున పచ్చని చెట్లు, గుట్ట సమీపంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి గర్భగుడిలో 17 వారాలలో పచ్చి పసుపు రాలడం విశేషమని చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. కోరిన వారికి కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా మారుతున్నారని చెప్పారు. పక్కనే సమ్మక్క సారలమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయని చెప్పారు. రావుల సుభాష్, శశికళ, సాయి, కేశ అంజయ్య, రాజేశ్వరి, సంతోష్, సూపారి రాజిరెడ్డి, లక్ష్మి, విజయరెడ్డి దాతలు సహకారం అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు పూజారులు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేవాలయంలో అభివృద్ధిలో మనం యాగశాల ప్రారంభం చేసిన అనంతరము నవగ్రహాలని ప్రతిష్టాపన చేస్తున్నాము. ఈ నవగ్రహాలని కూడా ఊరికే నవగ్రహాలను తీసుకొచ్చి పెట్టడం కాకుండా వారి ధర్మపత్నులతో సహా సూర్యుడికి 2 భార్యలుగా ఉంటారు. అలా వారిద్దరితోనూ, అలాగే వారికి వాహనమైనటువంటి 7 గుర్రాలు, వాళ్ళ 7 అశ్వాలు అంటారు, 7 అశ్వాలు అంటారు, అంటే గుర్రాలు, అవి కూడా ఏర్పాటు చేస్తూ అందరి భార్యలతో సహా నవగ్రహాలను ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతున్నది. మనకి కలియుగములో సహాయపడేటువంటి వారు, మన కోరిక నెరవేర్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే వారు అమ్మవారు. అక్కనపల్లి శ్రీనివాస్ గారు, అలాగే వారి భార్య సరస్వతి గారు, వాళ్ళ అబ్బాయి విజయ్, చందు, అలాగే రాజేష్ గారు, వాళ్ళంతా కూడా సహకరిస్తున్నారు. వారింట ఎప్పుడూ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటాను. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తెలంగాణను అభివృద్ధి చేస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలిపారు. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారో స్పష్టం చేయాలన్నారు. ఈ నెల 24వ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాలలో చేపట్టబోయే సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొంటారని చెప్పారు. వేములవాడను గత ప్రభుత్వాలు విస్మరించాయని, భారీ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మిడ్ మానేరు ముంపు గ్రామాలకు 4600 ఇండ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజ్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. బండి సంజయ్ను వదిలిపెట్టే పరిస్థితి లేదని, బీసీ బిల్లు ప్రవేశపెట్టే బాధ్యత ఆయనదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు, ప్రణవ్, కేకే మహేందర్ రెడ్డి, స్టేట్ లైబ్రరీ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఇలా ఇన్ని కొత్త కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా మేము తీసుకొని పోగలుగుతా ఉన్నాం. నేను చూస్తూ ఉంటుండే బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడు, మంత్రి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఇలా ఏదో వాళ్ళు చాలా గొప్ప పని చేసినాడు. ఈ మేమంతరం వారు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు 2వసారి. గతంలో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా అధికారంలో ఉంది. మీరు మంత్రి అన్నాడు పార్టీ ప్రెసిడెంటు. ఈ యొక్క 6 ఏళ్లల్లో మీరు తెలంగాణకు మొత్తం మీద లేదా కరీంనగర్ పార్లమెంటుకి ఏం తెచ్చినారో చెప్పినాక ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి. ఇవాళ ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గారు చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. నీ బాధ్యత కరీంనగర్ పార్లమెంటులో వదిలిపెట్టాం మేము ఎవరం కూడా. రేపు పొద్దున రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ చట్టం చేసిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలలో కేంద్రంలో బిల్లు తెచ్చే బాధ్యత మీదే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.